యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ వీళ్ళు ఏ కంట్రీకి వెళ్లి చదువుకుందాం అనుకున్నా కూడా కౌన్సిలింగ్ అంతా జరిగేది ఈ ప్లేస్‌లోనే మేడం. ఈ ఫ్లోర్ అంతా ప్యూర్‌లీ డెడికేటెడ్ టు ద కౌన్సిలింగ్ టీమ్. ఓకే. అంటే ఏందంటే వాళ్ళు ఆ కంట్రీ చూస్ చేసుకున్నారు. అందులో ఉన్న టాప్ యూనివర్సిటీస్‌ని రికమెండ్ చేస్తూ, అక్కడ ఆ కంట్రీ యొక్క బెనిఫిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మొత్తం ప్రాసెస్ అంతా కూడా హ్మ్. వీళ్ళకి ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీ వల్ల వీళ్ళకి జరిగే బెనిఫిట్స్ ఏంటివి? ఓకే. సో, మీరు రికమెండ్ చేస్తారు. స్టూడెంట్స్‌ని ఇప్పుడు వాళ్ళకి ఏ యూనివర్సిటీ ఎలా యూనివర్సిటీస్ కూడా మీరు రికమెండ్ చేస్తారు. యూనివర్సిటీస్‌ని మనం మంచి యూనివర్సిటీస్, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ రికమెండ్ చేస్తాం. దాంతో పాటు వాళ్ళకేదైనా స్పెసిఫిక్ యూనివర్సిటీ నేను ఈ కంట్రీలో యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నా, ఆ యూనివర్సిటీస్ కూడా రికమెండ్ చేస్తాం. మీరు రికమెండ్ చేస్తారు. వాళ్ళ స్పెసిఫికేషన్ కూడా మీట్ అవుతారు. మేము రికమెండ్ చేస్తూ వాళ్ళ స్పెసిఫికేషన్స్‌లో ఉన్న యూనివర్సిటీస్‌ని కూడా మనం అప్లికేషన్ పెట్టడానికి ఇదంతా కూడా టోటల్ కౌన్సిలింగ్ టీమ్ మేడం. దే విల్ బి కౌన్సిలింగ్ అబౌట్ ద కంట్రీ అండ్ అబౌట్ ద యూనివర్సిటీ. మనం చేసే ప్రతి యూనివర్సిటీ మీద కూడా వీళ్ళకి గ్రిప్ ఉండిద్ది. ఓకే. అండ్ స్టూడెంట్ కూడా ఆ కంట్రీకి వెళ్తే ఉండే బెనిఫిట్స్ ఏంటివి? కొంతమంది స్టూడెంట్స్ ఏందంటే నేను యూఎస్ఏనే అనుకుంటున్నా, లేకుంటే యూకేనే అనుకుంటున్నా అని చెప్పి ఆ విధంగా కూడా రారు. హ్మ్. వాళ్ళు అబ్రాడ్ మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఏ కంట్రీ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలే. ఓకే. అందులో టీవీలో యాడ్ చూసాము. ఇక్కడ తెలుసుకుందాం అని చెప్పి వాకిన్ అయ్యారు. డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకేందంటే ఈ కంట్రీలో ఈ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కంట్రీలో ఇది ఆప్షన్స్. ఈ యూనివర్సిటీస్‌కి వెళ్తే ఈ విధంగా ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు ఈ కోర్స్‌కి వెళ్తే ఈ కోర్స్‌లో ఉన్న బెనిఫిట్స్ ఇవని చెప్పి టోటల్ కౌన్సిలింగ్ ఇచ్చే టీమ్ ఇది. ఓకే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతి స్టూడెంట్‌ని కరెక్ట్‌గా గైడ్ చేస్తూ దే ఆర్ ఆల్‌మోస్ట్ ఆఫ్ అబౌట్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్డ్ కౌన్సిలర్స్ మేడం. 10 ఇయర్స్ పైన మన ఆఫీస్‌లో ఉండి దే ఆర్ ద వెరీ ఎక్స్‌పర్ట్ కౌన్సిలర్స్. అన్ని కంట్రీస్ గురించి, అన్ని యూనివర్సిటీస్ నుంచి గ్రిప్ ఉంది వీళ్ళ దగ్గర. వీసో Perfect. 10 ఇయర్స్ నుంచి ఉందండి మార్కెట్. మాది 18 ఇయర్స్ అయిపోయింది మేడం. ఓకే. 18 ఇయర్స్. నిజం చెప్పండి ఇప్పుడు నాగేంద్ర గారు. ఒక్కటి కూడా ఫెయిల్యూర్ అనేది లేదా? ఒకవేళ ఉంటే దేనివల్ల వచ్చింది? దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఎట్లా కరెక్ట్ చేసుకున్నారు? మేడం ఇప్పుడు ఒక చిన్న టైప్ ఆఫ్ ఒక పాయింట్ డిస్కషన్ పెట్టుకుంటే హ్మ్. ఫెయిల్యూర్స్ లేని కన్సల్టెన్సీ అయితే ఉండదు. మీరన్నట్టు రీజన్స్ చాలా ఉండొచ్చు. అందులో మెయిన్ స్పెసిఫిక్ రీజన్ ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వీసా ఫెయిల్ అయింది. హ్మ్. ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏందంటే వాళ్ళు ప్రాపర్‌గా DS-160 ఫార్మ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అది ఫిల్ చేయకపోవడం. అది కన్సల్టెంట్ మిస్టేక్ అయి ఉంటది. అండ్ వెన్ కమింగ్ టు స్టూడెంట్ దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోవడం. హ్మ్. ఆన్సర్ ఇచ్చేటప్పుడు వీసా కౌన్సిలర్ దగ్గర కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇవ్వకపోవడం. ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ లేని వీసా ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్‌గా ఫైల్ చేసుకొని ప్రాసెస్‌కి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ అంతా చేసుకొని డ్రాప్ బాక్స్ సిస్టమ్ అది. మనం వెళ్తాము ఏఎఫ్ఎస్‌లో మనం ఫైల్ చేసిన తర్వాత 15-20 డేస్‌లో వీసా వచ్చేస్తది. కరెక్ట్ డాక్యుమెంటేషన్ చేయాలన్నా కూడా అండ్ స్టూడెంట్‌కి ప్రాపర్‌గా అతను ఆ కంట్రీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? అండ్ ఆ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలర్‌కి ఇవ్వాలన్నా అండ్ ఇవన్నిటికి కూడా వీసా ఫైలింగ్ చేయాలన్నా కూడా కన్సల్టెన్సీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే. ఇప్పుడు ఇందులో ఫెయిల్యూర్స్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అయితే అవే బేసిక్‌గా కాన్ఫిడెన్స్ లేకపోవడం. వచ్చానండి హ్మ్. ఒకసారి. నా అదృష్టం కూడా కలిసి రావాలి కదా! ఆ. అంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మై డెస్టినేషన్ షుడ్ హెల్ప్ మీ అలా. Yeah. సో వన్స్ ఫెయిల్ అయితే సెకండ్, థర్డ్ టైమ్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర నుంచి ఏందంటే ఒక స్టూడెంట్ వీసా ఫెయిల్ అయింది అని చెప్పాలంటే దాన్నే ఇది చూపించుకొని వాళ్ళది తప్పు అన్నట్టు మనం ఎప్పుడు ఇది చేయం మేడం. ఏదున్నా కూడా ఒక స్టూడెంట్‌ది వీసా ఫర్ ఎగ్జాంపుల్ అతనిది వీసా రిజెక్షన్ అయింది. హ్మ్. తర్వాత మనం సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అయినా కూడా స్టూడెంట్‌కి వాళ్ళ వీసా సక్సెస్ అయ్యేంత వరకు కూడా విల్ బి ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ దేర్ వీసా సక్సెస్‌ఫుల్. సూపర్. అట్లా మన ప్రయత్నం పరంగా మన దగ్గర నుంచి అయితే ఎన్ని విధాలుగా ఆపర్చునిటీస్ ఉంటే అన్ని విధాలుగా స్టూడెంట్‌కి అయితే మనం హెల్ప్ చేస్తాం.